ఓం నమో వెంకటేశాయ. ఎప్పుడో తీసుకున్న ఒక పెద్ద డెసిషన్ ఇన్నాళ్ళ తర్వాత నెరవేరుతుందనేసి, అంతేకాకుండా ఇన్నాళ్లకు నా కళ నెరవేరే వేళ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఎక్కడికి వచ్చాను, ఏంటి ఆ నిర్ణయము అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలిసిపోతుంది. అంతేకాకుండా నేను ఎక్కడికి వచ్చాను, అసలు ఏంటి కమామిషు అంటే చెప్పాలంటేనే చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మీ అందరికీ షేర్ చేయాలంటే ఇంకా ఆతృతగా ఉందన్నమాట. అది ఏంటంటే చూసారు కదండి, నా వెనక వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం లెక్క రూపం ప్రతిరూపంతో నిలబడినట్టుగా ఉంది కదండి. ఇవన్నీ తంజావూరు పెయింటింగ్స్ అండి. మా పూజ గది రెనోవేషన్ అప్పుడు తంజావూరు పెయింటింగ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో నా కళ అనమాట. మీకు ఎలాగో తెలిసే ఉంటుంది, ఇలా మా బావగారి కొడుకు పెళ్లి ఉందని చెప్పేసి అందుకనేసి వాళ్ళతో పాటు నేను షాపింగ్ అనేది వచ్చానండి. సిల్వర్ షాపింగ్ అలా ఉంటే, బట్టల షాపింగ్ అలా ఉంటే నేను కూడా హైదరాబాద్ వచ్చాను. అలాగనే ఎలాగూ మా పూజ గది రెనోవేషన్ తొందరలో చేస్తాను కదా, కొంచెం మనకు కూడా ఐడియా ఉంటుంది. సైజుని బట్టేసి, పూజ గది లెంత్ డైమెన్షన్ పట్టేసి తంజావూరు పెయింటింగ్ తీసుకోవచ్చు కదా, ఒక ఐడియా కూడా వస్తుంది కదా అని చెప్పేసి మాకు తెలిసిన స్టోర్ అండి, శ్రీ గాయత్రి పూజా స్టోర్స్. ఇంతకుముందు నేను ఒక వీడియో షేర్ చేశాను చూడండి, అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు పూజ ఐటమ్స్ అన్ని వాళ్ళదే కొత్తగా స్టోర్ అనేది ఓపెన్ చేశారనమాట. అందుకని అక్కడ చూద్దామనేసి వచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ప్రతి ఒక్క చిన్న సైజ్ తాంజావూరు పెయింటింగ్ అనగానే జీవకలు ఉట్టి పడేటట్టుగా ఉన్నాయి. లొకేషన్ చెప్పండి, అడ్రస్ డీటెయిల్స్. ఇది యాక్చువల్ గా వచ్చేసి న్యూ స్టోర్ మేడం. ఇప్పుడు మీరు ఉన్నది, ఇది వరకు అంటే ఓల్డ్ బిల్డింగ్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనకి జేఎన్టీయూ సర్కిల్ లో జేఎన్టీయూ కాలేజ్ ఉంటుంది, దాని ఆపోజిట్ మెయిన్ గేట్ ఆపోజిట్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. ఆ గల్లీలోకి వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి. మీకు మొత్తం 4 floors బిల్డింగ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి అంతా తంజావూరు పెయింటింగ్స్, బ్రాస్ పూజ ఐటమ్స్, తర్వాత జర్మన్ సిల్వర్ అన్ని ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఆల్ మ్యారేజ్ పర్పస్ కానీ ఏదైనా కానీ ఫంక్షనల్ గా అన్ని ఏ ఐటమ్స్ కావాలన్నా పైన సెకండ్ ఫ్లోర్ లో దొరుకుతాయి. ఇప్పుడైతే ఫస్ట్ నాకు చాలా ఇష్టమైన తంజావూరు పెయింటింగ్స్ చూద్దామనేసి వచ్చాను. అలాగే మా పూజ గది కోసం మెయిన్ గా ఒక పెద్ద స్వామివారిది ఫోటో ఫ్రేమ్ అనేది వచ్చాను. తంజావూరు పెయింటింగ్స్ అంటే తెలియని వాళ్ళకు ఏం చెప్తారు? యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తంజావూరు పెయింటింగ్స్ వచ్చేసి ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్ అండి. కనిపించే ఫాయిల్ అంతా 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్. ఫ్రేమింగ్ అంతా వచ్చేసి టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండి స్టోన్స్, అవన్నీ వచ్చేసి ఏడీ స్టోన్స్ అండ్ జైపూర్ స్టోన్స్ అండి. మన స్టోర్ లో కనుక పర్చేస్ చేస్తే దీనికి 30 years గ్యారంటీ ఇస్తామండి. 30 years గ్యారంటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక 40% మనీ అనేది రిటర్న్ ఇస్తామండి. ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు, మీకు అమౌంట్ రిటర్న్ ఇమ్మన్నా సరే 40% ఆ గోల్డ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మీకు అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తామండి. అండ్ మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాము, గ్యారంటీ కార్డు 30 years గ్యారంటీ కార్డు. 30 years లోపు ఇది బ్లాక్ అయినా, మీకు ఫ్రేమ్ చెదపట్టడం అలాంటిది ఏదైనా సరే పీస్ టు పీస్ రిటర్న్ ఇచ్చేస్తాం. ఇదంతా టేక్ వుడ్ కదండి, ప్యూర్ టేక్ వుడ్. ప్యూర్ టేక్ వుడ్. ఇప్పుడు ఇది పెద్ద ఫోటో ఫ్రేమ్ కదండి, ఇట్లా కాకుండా చిన్న సైజ్ ఫోటో ఫ్రేమ్స్ మా పూజ గదిని బట్టేసి ఉన్నాయండి. జస్ట్ మీరు నాకు పూజ గది సైజ్ చెప్పేస్తే మీకు దాని తగ్గ కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తాం. ఇదిగోండి ఇక్కడ మనకి చిన్నవి కూడా రెడీగా దొరుకుతాయి మోస్ట్లీ. మీరు రెడీగా అయినా తీసేసుకోవచ్చు, లేదు మాకు కస్టమైజేషన్ కి మేము వచ్చేసి 45 to 60 days అయితే టైం ఇవ్వాలండి, మినిమం టైం. ఎందుకంటే హెవీ ఆర్డర్స్ వల్ల 45 to 60 days అయితే టైం పడుతుంది ఖచ్చితంగా. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది కదా? వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. మీకు అవుట్ ఆఫ్ కంట్రీ అయితే గ్లాస్ బదులు ఫైబర్ వేపిస్తామండి, అన్బ్రేకబుల్ ఉంటుంది అది, సేఫ్టీ పర్పస్. అంతే అండి. ఇంకా చూపించండి మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్. మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా లొకేషన్ తో పాటు నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అసలు ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ చూస్తే మాత్రము ఉట్టి పడేలా ఉన్నాయండి. నాకైతే చాలా 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 బాగా నచ్చాయి. అంతేకాకుండా 30 years వ్యారంటీతో, 30 years అనే కాదండి, అసలు లైఫ్ లాంగ్ ఉంటాయి. మనము యూజ్ చేయొచ్చు, మన పిల్లలు కూడా వాళ్ళకు మనం ఒక ఆస్తి కదా ఇచ్చినట్టుగా, సంప్రదాయంగా ఇచ్చినట్టుగా ఉంటుంది. వారసత్వంగా మనం ఏదైనా ఇస్తున్నాము, ఆస్తులు కాదనమాట, బంగారం అవి కాదు. ఇలాంటి ఒక ఫోటో ఫ్రేమ్ ఉందనుకో, మా తాత ఇచ్చినాడు, మా తాత మా అమ్మమ్మ కొనిచ్చినారు అన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారు. అంతే కదండి? అంతే మేడం. చాలా మంది ఏంటంటే ఇప్పుడు బాగా పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు తంజావూరు అంటే ట్రెండింగ్ లో ఉంది. మనం ఏంటంటే ఇంకొకటి 2 photos గా కాకుండా ఎక్స్క్లూజివ్ గా షోరూమ్ చేసేసానండి. ఎవరైనా వచ్చినా సరే మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు ఏ దేవుడు కావాలన్నా మల్టిపుల్ మోడల్స్ లో అవైలబుల్ ఉంటాయి, మల్టిపుల్ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి. కస్టమైజేషన్ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, టైం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ చూడండి ఎన్ని సైజులలో ఉన్నాయో, మీకు నచ్చిన సైజ్ లో మీ పూజ గది సైజుని పట్టేసి వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. మన దగ్గర రెడీ అంటే 1 feet నుంచి 4.5 feet వరకు రెడీగా ఉంటాయండి. మీకు 8 feet 10 feet కూడా రెడీ చేస్తాము, కానీ అది ఏంటంటే ఆన్ ఆర్డర్ రెడీ చేస్తామండి. ఆర్డర్ మీద రెడీ చేస్తాము. ఎంత సైజ్ కావాలన్నా, ఏ మోడల్ కావాలన్నా రెడీ చేస్తారు. ఆల్రెడీ బెంగళూరులో ఒకటి 8 feet ఇచ్చామండి. చాలా గ్రేట్. అది ఇంకా డైరెక్ట్ కస్టమర్ కి వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం అని చెప్పి మొత్తం ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు మొత్తం చేసేసుకున్నారండి. ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మీకు అన్ని దేవుళ్ళు ఇదిగోండి, మొత్తం అన్ని దేవుళ్ళు అన్ని సైజెస్ అవైలబుల్ గానే ఉంటాయి మీకు.
చూడండి వెంకటేశ్వర స్వామి అలాగనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇద్దరు ఉన్నదన్నమాట. దీంట్లో 3D 2D అలా ఉంటాయంట కదండి. మీకు ఇది కనిపించేది వచ్చేసి 2D మేడం. ఇది ఫ్లాట్ వర్క్ ఉంటుంది మొత్తం. 2D అంటే ఇలా ఓన్లీ ఫ్లాట్ గా ఉంటుందండి. ఇవి ఏంటంటే 2D అనేది ఏ సైజులో అయినా చేయొచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి సెమీ 3D అండి. ఓన్లీ మనకి కిరీటము ఆ మకర తోరణం అనేది ఎంబోజ్ అవుతుంది, ముందుకు వచ్చినట్టుగా ఉంటాయి. ఫేస్ అవన్నీ వెనక్కే ఉంటాయి. ఓన్లీ మనకి కిరీటాలు జ్యువెలరీ అంతా బయటకు వస్తుంది. అది సెమీ 3D అండి. ఇది మొత్తం 3D కదా. ఇది మొత్తం ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్ అంతా 3D అండి. నాకు అర్థమైపోయింది. ఇదిగోండి స్వామి వారు నగలు అంతా మొత్తము చుట్టూతా ఉన్న వర్ణము అంతా కూడా చుట్టూ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా ఎంబోజింగ్ గా ముందుకు వచ్చి 3D అండి. 3D ఇటు సైడ్ కూడా అంతా గృహలక్ష్మి అమ్మవారి ఫోటో కదండి. అవును మేడం. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ సీజన్ కదండి మనకి. గృహప్రవేశం టైంలో చాలా మంది తీసుకెళ్తారండి గృహలక్ష్మి అండి. ఇది లక్ష్మీదేవుల్లోనే మీకు చాలా వెరైటీస్ ఉంటాయండి. అండ్ ప్రతి ఒక్క దేవుడికి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అందుకే ఇక్కడ కూడా అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. ఇక్కడ కూడా చూడు లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్స్ లోనే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. అక్కడ చూసాము, ఇక్కడ చూసాము, ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నారు, తర్వాత ఇక్కడ సరస్వతీదేవి, తర్వాత ఇక్కడ లలిత అమ్మవారు, ఆంజనేయ స్వామి. మనకి ఇష్టమైన దేవుళ్ళను ఇష్టమైన ఫోటో ఫ్రేమ్ సైజులో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. కస్టమైజ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా కూడా మనకు సైజులు రెడీగా ఉంటాయండి. ఇందాక మనం తంజావూరు పెయింటింగ్ చూసాం కదండి, అది వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్. ఇది వచ్చేసి 24 క్యారెట్ ప్లేటెడ్ అండి, గోల్డ్ ప్లేటెడ్. ఇది మీరు ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర ఏ ఫోటో అయినా సరే మీరు టెస్టింగ్ కూడా చేయించుకోవచ్చు గోల్డ్ షాప్లో కూడా. ఇది ఏంటంటే మనకి దీంట్లో కూడా 5 to 6 సైజెస్ ఉన్నాయండి. గిఫ్ట్ ఐటమ్స్కి బాగా వెళ్తున్నాయి ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ సైజెస్ అండి. మీకు స్మాల్ సైజ్ నుంచి 5-in-1, 10-in-1 గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇదిగోండి చూడండి, చాలా బాగుంటుంది. ఏదైనా అకేషన్కి గిఫ్టింగ్ ఇస్తే ఫ్రేమ్ కూడా చాలా బాగా వస్తుందండి. స్టాండర్డ్ హెవీ ఫ్రేమ్స్ అండి ఇవన్నీ మనకి, చాలా హెవీ ఫ్రేమ్స్. ఇదంతా టేక్వుడ్ ఫ్రేమ్సే కదా. ఇది ఫైబర్ ఫ్రేమ్ అండి. మనకి తంజావూరుకి వచ్చేది టేక్వుడ్ ఫ్రేమ్, వీటికి వచ్చేది ఫైబర్ ఫ్రేమ్ అండి. దీనికి కూడా రిటర్న్ వాల్యూ ఉంటుంది, 50% ఉంటుంది దీనికి రిటర్న్ వాల్యూ. చాలా బాగుంది. మీకు కస్టమైజేషన్ కూడా చేస్తామండి. ఇప్పుడు మీకు ఎన్ని దేవుళ్ళు కావాలి, ఏ సైజులో కావాలో చెప్పేస్తే మాకు ఒక 3 to 4 days టైం ఇస్తే కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తాం. ఇవైతే లేట్ లేకుండా వెంటనే అయిపోతాయి. ఇవైతే మోస్ట్లీ అయిపోతాయండి. ఇవైతే అవి ఏంటంటే హ్యాండ్ వర్క్ కాబట్టి టైం పడుతుంది. ఇది మనకి మొత్తం మిషన్ వర్క్ వస్తుంది, పైన ప్లేటింగ్ అండి అంతే. ఇలాంటివైనా మనకు పూజ గదిలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు కూడా ఇది కూడా ట్రెండ్ అండి. ఇప్పుడు వరకు తంజావూరు చూసాం కదండి, ఈ సెక్షన్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ కదండి, మనకి ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ మోడల్స్ అండి. ఇవి ఏంటి అంటే ఎవ్రీ మంత్ మనకి చేంజ్ అయిపోతాయండి. ఆ ట్రెండ్ని బట్టి మనం అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే ఇవి బల్క్ గా కావాలన్నా కూడా మేము బల్క్ గా కావాలన్నా తీసుకోవచ్చు అండి. సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. అంటే సింగిల్ పీస్ వేరే రేట్ ఉంటుంది, బల్క్ రేట్ వేరే రేట్ ఉంటుంది. ఇది చాలా బాగుంది అసలుకి. ఇట్లా డిజైన్ అనేది వచ్చింది, పసుపు కుంకుమకు కానీ దేనికైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా తలుచుకోవాలన్నమాట. విత్ స్పూన్తో పాటు వచ్చింది. చాలా బాగుంది చూడండి. డ్రై ఫ్రూట్స్ మనం యూజ్ చేయొచ్చు, లేకుంటే కింద పసుపు కుంకుమైనా యూజ్ చేయొచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగుంటుంది అనమాట. పైన గ్లాస్ లీడ్ వచ్చింది, రెండు యూజ్ చేయొచ్చు, లేకుంటే ఇది ఓన్లీ ట్రే అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాంటివి కనుక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు తలుచుకుంటారు. ఒక బ్లౌజ్ అయినా కానీ ఇప్పుడు పెద్ద రేట్ అవుతున్నాయి కదా, అలాంటి బదులు ఇలాంటివి ఇస్తే బెస్ట్ కదా. చాలా బాగున్నాయండి. ఇంకా ఇందులోనే 3 మోడల్ 4 మోడల్ 4 మోడల్ కూడా బాగుంది. ఇవన్నీ కూడా ఇంకా బాక్సెస్, అవన్నీ మల్టీపర్పస్ బాక్సెస్ అండి. అవన్నీ మన దగ్గర బ్రాస్ లో ఉంటాయండి, కాపర్ లో ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్, ఇలా మల్టీపర్పస్ లో ఉంటాయి, జర్మన్ సిల్వర్ లో ఉంటాయండి. ఇవన్నీ కూడా బ్రాస్ కి సంబంధించిన ఐటమ్స్. ఇవన్నీ కుందులు అండి. ఇవన్నీ ఇంకా ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్. ఇవి చాలా బాగున్నాయండి అసలు. పిచ్వై డిజైన్ లో వచ్చాయి, మల్టీపర్పస్ మేడం. ఇవన్నీ ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చండి. పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అనమాట. మీడియం సైజు, చిన్న సైజు, ఇలా బ్రాస్ కూడా వచ్చాయి చూడండి. ఇవి కూడా పిచ్వైలో బౌల్ డిజైన్ అనమాట, విత్ లిడ్ వచ్చింది. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్కి అనమాట. కుంకుమ బర్ణలు, జత కుంకుమ బర్ణలు, ప్రసాదం బౌల్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి చూడు. ఇవన్నీ బ్రాస్.
పెద్ద సైజులో కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలా ప్రసాదంకి యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఫ్లవర్ డెకర్ పర్పస్ కూడా వాటర్ పోసి ఫ్లవర్స్ వేయచ్చు అనమాట. అసలు ఇవి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చామనుకోండి మనము ఎంత బాగుంటుందంటే, పైగా ఇవి డై వచ్చాయి కనుక కుంకుమ మనం ఎక్కడికన్నా హ్యాండ్ బ్యాగ్లో వేసి తీసుకెళ్ళాలన్నా కూడా కింద పోకుండా ఉంటుందండి. ఇదిగోండి ఇలా, ఇది కూడా డై సిస్టమ్ అండి. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి చూడండి. మెటల్ పూల బుట్ట, ఇందులో పసుపు కుంకుమ వేసి ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసి ఒక పండు వేసినా కూడా చాలా బాగుంటుంది కదా. బాగుంది. ఇది చూడండి ప్రసాదం చేసేటివి ప్యూర్ బ్రాస్లో అనమాట, చాలా బాగున్నాయి చూడండి. వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మొత్తం 6 సైజెస్ అవైలబుల్ ఉంటాయి. 1 కిలో, 1.5 కిలో, 2 కిలో, 3 కిలో వరకు అవైలబుల్ ఉంటుందండి. 1/2 కిలో నుంచి మనకి 3 కిలోస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇలా హ్యాండ్మేడ్ కాకుండా ప్లెయిన్గా కూడా బాగున్నాయండి ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇది చూడండి, అంతా బ్రాస్ దేవుళ్ళ విగ్రహాలు, దేవతామూర్తులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి కన్నయ్య విగ్రహాలు చూడగానే ఎంత చూడముచ్చటగా ఉన్నాయి. అంతేకాకుండా ముఖ కవలికలు ఉట్టిపడేటట్టుగా ఉన్నాయండి. కొత్తగా ఏదైనా పూజ గది ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేకుంటే అష్టలక్ష్మి అమ్మవారి ఇలాంటి విగ్రహాలు ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఇదిగోండి ఇలాంటి రకరకాల డిజైన్స్లో ఉన్నాయి. మోడల్స్లో కూడా ఇది రౌండ్ మోడల్ ఉన్నదన్నమాట. ఇందాకది పలక మోడల్లో అలా అష్టలక్ష్ములు అందరూ ఉన్నారండి. ఇలా రకరకాల మోడల్స్లో మనం తీసుకోవచ్చు. ఇది చూడండి ధూపం స్టాండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటిది నేను తిరుపతిలో తీసుకున్నానండి. ఇందులో ధూపం అనే కాకుండా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకుని కుంకుమార్చన చేయొచ్చు, లేకుంటే కనుక ముత్యాల అర్చన చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనకి ధూప్ స్టాండ్ లెక్క కాకుండా అలా కూడా వాడుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా హ్యాండిల్ డిజైన్లో అలా వచ్చిందనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ధూపం స్టాండేనండి. ఏదైనా కానీ మనం ధూపం ఇచ్చేటప్పుడు, ఇల్లంతా కూడా ధూపం ఇచ్చేటప్పుడు అలా పట్టుకొనేసి వెళ్ళేసి ధూపం అంతా ఇవ్వచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చి ఇదైతే నేను తీసుకున్నానండి. ఇంకా ఇవన్నీ చూడండి దశావతారాలు, తర్వాత చిన్నపాటి విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా పాల వెల్లులు కూడా రకరకాల డిజైన్స్లో ఉన్నాయండి. అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. మన పూజ గదిని బట్టేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా శంకుచక్ర నామాలు అయితేనేమి, తర్వాత విగ్రహాలు, అంతేకాకుండా కలశం చెమ్ములు అయితే చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఎంబోజింగ్ లెక్క ఇలా అష్టలక్ష్ములు అందరూ వచ్చారు. డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. అంతేకాకుండా మెయిన్గా బ్రాస్ క్వాలిటీ సూపర్గా ఉందండి. ఇలా తంజావూరు నేను సెలెక్ట్ చేసుకున్నట్టుగా తంజావూరు పెయింటింగ్స్ అయినా కానీ, లేకుంటే బ్రాస్ పూజ ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా, విగ్రహాలు తీసుకోవాలనుకున్నా, లేకుంటే చిన్న సైజు విగ్రహాల దగ్గర నుంచి, లేకుంటే కనుక ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంది దానికి గిఫ్టింగ్ పర్పస్గా మనం ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలన్నా కూడా ఒకటే ఒక ప్లేస్ వచ్చేసి శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ అండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వచ్చాను కనుక నాకు తెలుసు కనుక క్వాలిటీ కానీ ట్రస్ట్ అనమాట. దాన్ని బట్టేసి నేను తీసుకోవాలని వచ్చాను. అంతేకాకుండా మీకు కూడా ఏదైనా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి వీడియో షేర్ చేస్తున్నానండి. ఇలా హ్యాంగింగ్ దీపాలు అయితేనేమి చిన్న సైజులో కానీ, మెయిన్గా మన పూజ గది డైమెన్షన్స్ బట్టి ఏవి కావాలంటే అవి చిన్న సైజులో కానీ పెద్ద సైజులో కానీ అన్నీ ఇక్కడ రెడీగా ఉంటే కనుక మనం హ్యాపీగా పర్చేజ్ చేయగలుగుతామండి. బసవన్న చూడండి ఎంత అందంగా ముఖ కవలిక చూడండి. తర్వాత ఇక్కడ నారాయణమూర్తి, తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఇలా రకరకాలుగా విగ్రహాలు చాలా 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 బాగున్నాయండి. ఇంక ఇవన్నీ మనం పూజ గది ఏదైనా కానీ రినోవేషన్ మనకు చేయాలనుకున్నా కానీ, లేకుంటే కొత్తగా పూజ గది కట్టించుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేకుంటే పూజ గది ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇవన్నీ హ్యాంగింగ్ అండి. ఇలా ఒక మేక కొట్టేసి మనము ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి, తర్వాత కలశము అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి కల్పవృక్షము, రకరకాల డిజైన్స్లో కల్పవృక్షం కూడా ఉందండి. మెయిన్గా పూజ గది పెద్దగా ఉంటే మనం అలాంటి కల్పవృక్షం అంత ఏర్పాటు చేసుకుంటే చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. అంతేకాకుండా హాల్లో డెకర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ చూసారండి అష్టలక్ష్ములు మకర తోరణం వచ్చినట్టుగా ఉంది కదండి. ఇదంతా మనకు ఒక ఐడియా కోసం అండి. మన పూజ గదిలో ఎలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే దానికి. అంతేకాకుండా ఇలా హ్యాంగింగ్ గంటలు కూడా ఉన్నాయి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు విత్ బ్రాక్లెట్ అనమాట. ఇంకా ఈ దీపాలు చూడండి యూనిక్గా ఉండడమే కాకుండా చాలా హెవీ వెయిట్గా ఉన్నాయి. అంతేకాకుండా క్వాలిటీ సూపర్గా ఉన్నాయండి. ధర కూడా చాలా తక్కువ అనిపించింది నాకు. రకరకాల దీపాలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు దీపాలందు ఏం పర్చేజ్ చేయలేదు కానివ్వండి, మీకు అక్కడ ధూప్ స్టాండ్ చూపించాను కదా, అదొక ధూప్ స్టాండ్ తీసుకున్నాను. ఇంకా రకరకాల విగ్రహాలు, రకరకాల దీపాలు చూడగానే ముందుగానే బ్రాస్ పూజా సామాగ్రి అంటే నాకు చాలా ఇష్టం కదా, ఎంత హ్యాపీగా అనిపించిందో. తర్వాత ఈ దీపం చూడగానే తీసుకోవాలి అనిపించిందండి. ఆల్రెడీ మనం ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదండి అఖండ దియా అని చెప్పేసి, అలాంటిది అనమాట. మనం ఇన్స్టాలో పేదెంత రేట్ అని చూపించారండి. ఇక్కడైతే నాకు చాలా తక్కువ ధరతో వచ్చిందనమాట. ఇది కూడా నేను పర్చేజ్ చేశాను. ఇలా బోరోసిల్ గ్లాస్ వచ్చి ఉంటుంది. తర్వాత ఇది అఖండ దియా అండి. దీనికి ఇదిగోండి ఇలా స్ప్రింగ్ టైప్లో వచ్చి ఉంటుంది అనమాట. మనము ఒత్తి అనేది పైకి అనేదానికి ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఆయిల్ పోస్తూ అలా ఒత్తిని పైకి అంటున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా దీపం అలా వెలుగుతూ ఉంటుంది కదండి. ఇంకా ఈ ఉర్లీస్ కూడా చాలా బాగా నచ్చాయండి.
సెంటర్లో ఉర్లీ లెక్క మనం యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా సైడ్ వెంట అలా దీపాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి పుష్పార్చన చేసేసి చుట్టూతా దీపాలు పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది కదండి. అంతేకాకుండా మనం దీపావళి హోమ్ డెకర్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడికి రాగానే నాకు మనసులో హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే కల్పవృక్షము, ఎదురుగా కన్నయ్య, చుట్టూతా అష్టలక్ష్మి అమ్మవార్లు, తర్వాత ఒకే ఫ్రేమ్లో అష్టలక్ష్ములు వచ్చినట్టుగా మనకు మెయిన్ ఐడియా ఉండాలండి. ఇక్కడ ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో బ్రాస్ పూజ ఐటమ్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాము. అంతేకాకుండా గౌరమ్మ పూజకు, పెళ్ళిళ్ళకి సంబంధించి గౌరమ్మ పూజకు రెంట్కి ఇస్తారు. అంతేకాకుండా మనం కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు అంటండి. తర్వాత ఇక్కడ జర్మన్ సిల్వర్ కూడా అవైలబుల్గా ఉందండి. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలి, రిటర్న్ గిఫ్ట్స్ కన్నా కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇంకా అలా అన్నీ చూశాక మెయిన్గా నేను వచ్చింది తంజావూరు పెయింటింగ్ తీసుకోవాలని కదండి. అందుకని మళ్ళీ ఒకసారి అన్నీ చూస్తున్నాను. చిన్న సైజు తంజావూరు పెయింటింగ్ దగ్గర నుంచి పెద్ద సైజు పెయింటింగ్ వరకు అన్నీ చాలా 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 బాగున్నాయండి. ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా నాకే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. మెయిన్గా మా పూజ గదికి అయితే నేను ఒకటి సెలెక్ట్ చేశాను. అది ఎలా ఉంది, మా పూజ గదికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఇక్కడ నాకు ఈ కుంకుమని చూడగానే చాలా 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 బాగా నచ్చిందండి. ఇదిగోండి, ఆ శ్రీమన్నారాయణుడు పౌలించినట్టుగా ఉందన్నమాట. పైన లిడ్ వచ్చేసి తర్వాత ఇంకొక మూత లెక్క కూడా వచ్చిందండి. అది అయస్కాంతం లెక్క ఉందన్నమాట. లోపల వచ్చేసి మనం కుంకుమ అనేది వేసుకోవచ్చు. చూడగానే చాలా యునిక్గా అనిపించిందండి. తర్వాత మనం పట్టుకునే హ్యాండిల్ కూడా ఇలా 3 నామాలు వచ్చినట్టుగా ఉంది. ఇది వచ్చేసి తాబేలు కుంకుమనండి. ఇది కూడా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా యునిక్గా అనిపించాయండి. ఇంకా నేనైతే ఈ 3 పెయింటింగ్స్ సెలెక్ట్ చేశాను. కానీ ఈ పెద్ద పెయింటింగ్ వచ్చేసి మా పూజ గదికి సెట్ అవ్వదు అనిపించేసి ఈ 2 సెలెక్ట్ చేశాను. ఇందులో ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చిందండి. అంతేకాకుండా మా పూజ గదికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరేమంటారని తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా మా పూజ గది కొలతలు కూడా తెలియాలి కదా. ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ కొలతలు తీసుకునేసి మా పూజ గది కొలతలు కూడా చూసుకునేసి ఖచ్చితంగా ఒక 4-5 నెలల్లో మా పూజ గది రినోవేషన్ అనేది ఉంటుంది. అప్పుడు మీరు అందులో చూడగలుగుతారనమాట. మీరు కూడా ఎవరైనా తంజావూరు పెయింటింగ్స్ తీసుకోవాలన్నా, లేకుంటే బ్రాస్ పూజ ఐటమ్స్ తీసుకోవాలన్నా, లేకుంటే గిఫ్టింగ్ పర్పస్గా ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలన్నా, అంతేకాకుండా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఆల్ మ్యారేజ్ పర్పస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. మ్యారేజ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఏవి కావాలంటే అవి అన్నీ సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి అనమాట. అవి కూడా నేను కొంచెం ఇమేజెస్ అనేది, క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను. తప్పకుండా మీరు ఏమైనా తీసుకోవాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అంతేకాకుండా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి హ్యాపీగా కాంటాక్ట్ అయ్యేసి పర్చేజ్ చేయండి. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరూ యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. నేను సెలెక్ట్ చేసిన తంజావూరు పెయింటింగ్ ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.